మనల్ని అయితే వీళ్ళు అలౌ చేయలేదన్నమాట. ఎందుకు అడగొద్దు. ఓకే, ఇదేదో స్పెషల్గా పెట్టారంట. దాంట్లో ఇది కూడా మనకి అంటే ప్రతి ఒక 5 గేట్స్ తర్వాత అక్కడ అవి గేట్స్ అనమాట. దాన్ని బయటికి వెళ్తే మనకి ఏరోప్లేన్ అయితే ఎక్కొచ్చు. అలాగా ప్రతి 5 గేట్స్ తర్వాత ఈ యొక్క అద్భుతమైన ప్రీమియర్ లాంచ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అది గైస్, ఇదే మన ఎయిర్పోర్ట్ చూస్తున్నారు. ఇది వచ్చేసి టెర్మినల్ 1 అనమాట. మనది వచ్చేసి ఇప్పుడు ఇండిగో ఫ్లైట్, అందుకే టెర్మినల్ 1 అయితే రావడం జరిగింది. చూసారు గైస్ అంత మనకి ఇక్కడ పార్కింగ్ లాట్ దగ్గర ఈ విధంగా అయితే మనకి ఎయిర్పోర్ట్ ట్రాలీ అనేది ఉంటుంది. మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకొని మనమైతే మన గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఏ విధంగా అయితే ఉందో, ఇది వచ్చేసి బేసిక్ చెక్ ఇన్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అయితే ఇదేదో స్పెషల్గా పెట్టారంట. ఇక్కడ ఈజీగా చెక్ ఇన్ అయితే అయిపోతుంది, అంటే సెక్యూరిటీ చెక్కింగ్ అంత లేకుండా. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ అయితే చేసేస్తున్నారు. కొత్త సిస్టమ్ మనం. ఇది గైస్, ఇది వచ్చేసి మొత్తం బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, మనకి నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి టెర్మినల్ 1 అనమాట. టెర్మినల్ 2 ఇంకా బాగుంటుంది. అది ఇంకా అంటే సపరేట్ ఫ్లైట్స్కి అనమాట. ఇది మనం ఎక్కేది ఇండిగో చెప్పినట్లే. చూసారు కదా గైస్ పైన ఎంత బాగుందో. అది గైస్ మనం చెక్ ఇన్ అయ్యేటప్పుడు మళ్ళీ తీస్తా వీడియో. అది గైస్ ఇక్కడ వచ్చేసి మనకి గేట్ 8 to 19 అయితే ఉంది. అక్కడ చాలా క్రౌడెడ్ ఉందన్నారు లెఫ్ట్ సైడ్. మన గేట్ నెంబర్ 2. సో ఇక్కడ మనం సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకుని అటు వెళ్ళొచ్చు మనం. ఇక్కడ మనము ఇప్పుడు వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకుని మొత్తం బ్యాగ్స్ అన్నీ తీసి పడేశారు. ఇప్పుడైతే మనం ఇప్పుడు చూడండి వాచ్ అన్నీ తీసేమన్నారు. ఇప్పుడైతే మనం ఫైనల్ వచ్చాం. ఇది చూస్తున్నారు కదా ఫస్ట్ బోర్డింగ్ గేట్స్ అనమాట. మన సెకండ్ గేటు, తర్వాత మల్టీ ఫిట్, అది సపరేట్ లాంచ్ యాక్సెస్, టాయిలెట్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వెళ్ళాలి. చూద్దాం ఎలాగెళ్తాము. అది గైస్ అన్నీ క్లియర్గా చూసారు కదా. లోపల మనకి ఈ విధంగా అయితే ఉంది. ప్రతిదీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంటీరియర్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ గేట్ 2 దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా చూసాం కదా 1:34 అయింది. మనకైతే కరెక్ట్గా ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ చేసేది 3:50కి అనమాట. ఆన్ టైం అయితే ఉంది. ఇండిగో ఫ్లైట్ అనమాట మనది. ఎక్కడికి వడోదరకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అన్ని క్లియర్ కట్గా ఏరోప్లేన్లో ప్రతి గాయస్ మీకు ఎయిర్పోర్ట్ చూపిస్తాను. ఇప్పుడు మేమున్న లాంచ్ దగ్గర మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూపించాలండి. ఎయిర్పోర్ట్ అంతా చూపించాలంటే ఒక రోజు కంటే ఎక్కువే పడుతుంది. మొత్తం ఈ టెర్మినల్ ఒకటే. ఈ టెర్మినల్ 2 అయితే ఇంకా చెప్పవలసిన ఎలాగుంటుందో. ఇది వచ్చేసి మనకి లాంచ్ అనమాట, పబ్లిక్ లాంచ్. తర్వాత చూస్తున్నారు కదా ఇదంతా మనకి వివిధ రకాలమైన ప్రతిదీ దొరికితే మనకు బయట దొరికే కంటే ఎయిర్పోర్టే పెద్ద షాపింగ్ మాల్లో ఉంటుంది. అది చెప్తా. అది గైస్ ఇక్కడ చూడండి, అది టాయిలెట్స్ అనమాట. టాయిలెట్స్ మీకు షార్ట్స్ రూపంలో వచ్చాయి కదా, చూసినట్టున్నారు. అది గైస్ టాయిలెట్స్. తర్వాత ఇది మ్యాట్రిమోనీ, అంటే మీకు లేదనేది ఉండదు ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ అనేది ఒక పెద్ద బిజినెస్ హబ్ లాంటిది ప్రతి బిజినెస్ కంపెనీస్కి. హైడ్స్ అయిన ఏదో చాలా పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి మనకి ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట ఎయిర్పోర్ట్స్లో. ఇప్పుడు నేను మీకు పైకి వెళ్ళి చూపిస్తున్నారు కదా లాంచ్ యాక్సెస్ అనమాట. పైన అంతా మనమైతే ఇప్పుడు వెళ్ళాం లాంచ్కి, ఎందుకంటే దాని సపరేట్ బెనిఫిట్స్ ఉంటాయండి. కార్డ్ తీసుకొని వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా పైన 1 to 9 అయితే ఇక్కడ ఉన్నాయి బోర్డింగ్ గేట్స్ అనమాట. అవి చూస్తున్నారు కదా ఎంత. నేను పైకి వెళ్తా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా పైకి. అసలు ఎలాగుందో ఏంటో చూద్దాం. అసలు మన గేట్ దాటి వెళ్తున్నాం, ఇంకా టైం ఉంది. అది గైస్ చూసారు కదా పైన ఎంత అద్భుతంగా ఉందో. ఇది పైనంతా ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. అదేంటో మీకే తెలుసు, అది చెప్పవసరంలే నేను. ఇక్కడ పక్కన ప్రేయర్ హాలు, అక్కడ ఇది చూస్తున్నారు కదా. మనకి మొత్తం చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మనల్ని అయితే వీళ్ళు అలౌ చేయలేదన్నమాట. ఎందుకు అడగొద్దు.
ప్రైవేట్ లాంచ్ ఏరియా అనమాట అదంతా. ఇంకా పైనంతా మీకు చెప్పవసరం లేదు, చాలా మనం డబ్బులు కట్టి వెళ్ళాలి లోపలికి. ప్రైవేట్ లాంచ్ ఏరియా. ఇప్పుడే పైనుండి నన్ను కిందకి పంపించేశారు, ఎందుకంటే అది ప్రైవేట్ లాంచ్ ఏరియా అనమాట, ఓన్లీ వాళ్ళకే ఎలా ఉందంట అని చెప్పాను, యూట్యూబ్ అని. కానీ వెళ్ళే మాట. సో మీకు ఇటు చూపిస్తాను ఏ విధంగా ఉందో. అక్కడైతే పైన చూపించుంటే చాలా గ్రాండ్గా ఉందన్నమాట లుక్ అయితే. కానీ అది ప్రైవేట్ లాంచ్ ఏరియా ఆయన అయితే ఇమ్మాలని అన్నారు. సో వెళ్ళడం అనేది ఇంకా కుదరదు. బట్ నో ప్రాబ్లం, ఇదంతా సెక్యూరిటీ చెక్ అనమాట, చూస్తున్నారు కదా. అది మొత్తం ఇదంతా నేనైతే మీకు క్లియర్ కట్గా చూపిస్తా. చూడండి, ఎయిర్పోర్ట్, ది అథెంటిక్ బెంగళూరు టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ మీకు ఫుల్గా అయితే క్లియర్గా చూపిస్తా. జస్ట్ చూడండి అంతే. ఇది చూడండి గైస్, ఓన్లీ బెంగళూరు థింగ్స్ అనేది చెప్పగలను. వరల్డ్ కప్ సీజన్ కదా, సో ప్రతి చోట ఒక టీ పెట్టి అన్ని సంవత్సరాల మ్యాచ్లు వేసేస్తున్నారు. ఇదిగోండి, మనం అసలు అక్కడికి వెళ్ళవలసింది, కాకపోతే మనం స్టాప్ చేస్తారని చెప్పారు కదా, ప్రైవేట్ లాంచ్ యాక్సెస్ అంటే అదంతా. కొన్ని ఏటీఎం కార్డు అయితే ఉంటుంది యాక్సెస్, మామూలుగా వెళ్ళాలంటే 5K అన్నారు లోపల. 5K. అదే చెప్పాను గైస్, ఒక రోజు పడుతుంది మొత్తం ఎయిర్పోర్ట్ అని చూపించాలంటే. చాలా గ్రాండ్గా అయితే ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఇలాగ అంటున్నానంటే మీరు చూసి ఉండరు, టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్. అది అసలు యూట్యూబ్లో చాలామంది పెట్టారు, కావచ్చు చూడండి. అది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. కానీ దిస్ ఎయిర్పోర్ట్ ఆల్సో, అంటే టెర్మినల్ 1 కూడా తీసేసేది ఏం కాదు, చాలా అద్భుతమైన ఎయిర్పోర్ట్, చాలా బాగుంది. అది గైస్, మరి స్టే ట్యూన్. మొత్తం ఏరోప్లేన్ అంతా మీకు క్లియర్గా చూపిస్తా. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫుల్గా. ఇంకా రాబోతున్నాయి చాలా వీడియోస్, ముంబై తర్వాత మన ఇప్పుడు వెళ్తున్న వడోదర, ప్రతిదీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తా. డోంట్ మిస్ ఇట్, అది ఒకటే చెప్తున్నా. అది గైస్, ఫైనలీ మనకైతే ఇక్కడ ఇది అన్నమాట వ్యూ చూస్తున్నారు కదా.